నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరూ ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వము తన వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ కోసము పారిశ్రామిక రంగాలు, ఐశ్వర్యవంతులు, వ్యాపారస్తులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు, ట్యాక్స్ పేయర్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటువంటి రాయితీలు వస్తాయి, ఎటువంటి బడ్జెట్ వస్తాయని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రం ప్రకటించే బడ్జెట్ మీద అనేక వస్తువుల రేట్లు పెరగటము తగ్గటము అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా. అయితే మహిళలకు మాత్రం చాలా ఆనందదాయకమైనటువంటి బడ్జెట్ ఇది. కేంద్రం బడ్జెట్ ప్రకటించగానే బంగారం రేటు 4,000 రూపాయల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది మహిళలకు నిజంగా ఆనందదాయకమైనటువంటి వార్తే. అయితే కేంద్రం యొక్క బడ్జెట్ ఎందుకు ప్రభావితం చేస్తుందంటే, దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు దీన్ని ఆత్రంగా పరిశీలిస్తూ ఉంటాయి. అదే క్రమంలో అయితే కేంద్రం యొక్క బడ్జెట్ దేశ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. చాలా మంచి బడ్జెట్ కింద మనం భావించవచ్చు. ప్రింట్ వచ్చిన తర్వాత మనం మరింత విశ్లేషణ చేసుకోవచ్చు. అంటే కంట్రోల్తో ఉన్నటువంటి బడ్జెట్గా, ఏదో ప్రజలకు తాయిలాలు విసిరి ఓట్ల బడ్జెట్ కాకుండా కేంద్రం దేశ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసే విధంగానే కనిపిస్తుంది బడ్జెట్. అంతవరకు మనం మెచ్చుకోవచ్చు. అయితే ఈ కేంద్ర బడ్జెట్ దేశం అభివృద్ధి చెందడానికి పూర్తిగా సహకరిస్తుందా, దీని మీదే ఆధారపడిందంటే ఆధారపడి ఉంది. తర్వాత రాష్ట్రాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్ కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రాల మీద ఉంటుంది. ఎక్కువ అధికారాలు రాష్ట్రాలకే ఉంటాయి. పరిపాలన అంతా రాష్ట్రాలే చేస్తూ ఉంటాయి. కేంద్రము తన బడ్జెట్లోంచి మనం దాదాపుగా 40 లక్షల కోట్ల పైగా, అంటే 48 లక్షల కోట్ల బడ్జెట్గా మనకి కనిపిస్తుంది. కొంచెం అటు ఇటుగా అన్ని లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా కేటాయించారు అది కూడా చూద్దాం. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ వేసినప్పుడు అందులోంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వరాలు ఎంతవరకు ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు మేలు చేస్తుంది మనం చూసినట్లయితే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలు సంబరాలు చేస్తున్నారు. అక్కడ హర్షం తెలియజేశారు లోక్సభలో. నిజానికి హర్షం తెలియజేసేంత సన్నివేశం ఏమి అక్కడ మనకు కనిపించట్లేదు. అంటే బీహార్ ప్రత్యేక హోదా అడిగినా తిరస్కరించారు, కాబట్టి ఆంధ్రప్రదేశ్ అడగలేదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వదిలిపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇంకా ప్రత్యేక హోదా రాకపోవచ్చు అనేది ఇంక అందరూ వదులుకున్నటువంటి విషయమే. కానీ అదే క్రమంలో ఏం ఆశించారు ఆంధ్ర ప్రజలు? ప్రత్యేక హోదాకు సమానమైనటువంటి ప్రత్యేక నిధులు ఏమైనా కేటాయిస్తారని, కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తారని ఆంధ్ర ప్రజలంతా ఎదురు చూశారు. కానీ ఆశ నిరాశ అయ్యింది. ప్రత్యేకమైన నిధులు లేవు. అమరావతికి అంటే బడ్జెట్లో ఏం చేశారు? దేశంలోని నగరాలు, పట్టణాలు అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయిస్తున్నాము అని ప్రకటించారు నిర్మలా సీతారామన్. మంచిది. అదే క్రమంలో మేడం గారు ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు కాబట్టి ఆ రాజధాని కోసము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాము. అందులో భాగంగా 15,000 కోట్లు కేటాయింపనలేదు, ఫైనాన్స్ చేస్తామన్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి కానీ దేశీయ సంస్థల నుంచి కానీ అప్పులను ఏర్పాటు చేస్తామన్నారు. అప్పు ఏర్పాటు చేస్తామన్నారు, గ్రాంట్ అని చెప్పలేదు. అంటే నిధులు మేము కేటాయిస్తున్నాము అని ఈ బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయిస్తున్నామని రెవెన్యూలో కానీ ఎక్స్పెండిచర్లో కానీ కేటాయింపుల్లో ఎక్కడా కేటాయించలేదు. సపోర్ట్ చేస్తుందంతే అప్పు తీసుకోవడానికి. అది కరెక్టా కాదనేది రేపు తెలుస్తుంది. దాన్ని సంబరం చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పు తెచ్చుకుంటాం ఎక్కడ? వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, ఇంకొక బ్యాంక్ నుంచి కానీ, IMF నుంచి తెచ్చుకున్నప్పుడు కేంద్రం దానికి భరోసా ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు వస్తే ఆ అప్పుని ఎవరు తీర్చాలి? ఆ వడ్డీ అప్పు మీద వడ్డీ ఎవరు కట్టాలి? కేంద్రం భరిస్తుందా? కేంద్రం అప్పు ఇప్పిస్తే మంచిదే. అప్పు ఇప్పించిన అప్పును తీర్చవలసిన బాధ్యత కేంద్రం తీరిస్తే మంచిది.
ఆ అప్పు మీద వడ్డీ కేంద్రం భరిస్తే మంచిది. అలా కాకుండా అప్పు ఆంధ్రప్రదేశ్ తీర్చాలి, వడ్డీ ఆంధ్రప్రదేశ్ తీర్చాలంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి సహాయము మేలు ఏముందో మనకి తెలియలేదు. మనం సంతోషించటమా బాధపడటం అనేది ఇంకా క్లారిటీ లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదన్నారు. క్యాపిటల్ లేనప్పుడు 5 సంవత్సరాలు ఆ నగరం ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఏమన్నారు? హైదరాబాద్ని మించిన మహానగరము, బెంగళూరు మించిన మహానగరము, బాంబేని మించిన మహానగరము, ఢిల్లీని మించిన మహానగరము నిర్మిస్తామన్నారు. అంత మహానగరాన్ని నిర్మించాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది? 15,000 కోట్లు అప్పుతో స్టార్ట్ అయితే ఆ రాజధానిని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సంవత్సరం లేట్ అయ్యే కొద్దిగా దాని బడ్జెట్ ఖర్చు పెరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అమరావతి డిక్లేర్ చేసిన తర్వాత తాత్కాలిక అసెంబ్లీ కట్టడానికి అయిన ఖర్చు అప్రాక్సిమేట్గా ఎగ్జాంపుల్గా 1000 కోట్లు అన్నారు. అంటే 100 కోట్లు అటు ఇటుగా. ఒక్క తాత్కాలిక అసెంబ్లీ భవనానికే 1000 కోట్లు అయినప్పుడు 15,000 కోట్లకి ఎన్ని బిల్డింగ్లు వస్తాయి? అది తాత్కాలిక భవనము. అదే పర్మనెంట్ భవనం కట్టాలంటే ఒక బిల్డింగ్ ఎంత అవుతుంది? రోడ్లు వేయడానికి, డ్రైనేజ్ వ్యవస్థకు, రోడ్ల వ్యవస్థకు, ఎలక్ట్రిసిటీకి, వాటర్ ఫెసిలిటీస్కి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి? అన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎలా తేగలుగుతారు? ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది అని చెప్పారు కదా. మీరిచ్చిన 6 హామీలు అమలు చేయడానికే కష్టంగా ఉందని చెప్తున్నారు, జీతాలు ఇవ్వడానికి కష్టంగా ఉందన్నారు. మరి 15,000 కోట్లు మాత్రమే మరి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఎట్లా మనము రాజధానిని నిర్మించగలుగుతాము? 5 సంవత్సరాల్లో మీరేం చేయగలుగుతారు చెప్పడం కష్టం. మరి దీనికి మనం హర్షించాలా? కేంద్ర ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవాలా? రేపు పూర్తిగా తెలుస్తుంది. మరి ఇంకేమన్నారు? పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవ్వడానికి సహకరించడం ఏంటి? అది కేంద్ర విభజన హామీలో ఒక భాగంగా మీరు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు. నష్టపోయింది కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నష్టపోయింది ఆంధ్రప్రదేశ్కు ఎంతో కొంత కంటి తుడుపుగా ఒక పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. ఆ పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చునంతా కేంద్రమే భరించాలి. దానికి బోల్డని లిటిగేషన్స్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమనేది అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ చేసింది కాబట్టి లేట్ అయింది అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము గతంలో 70% పూర్తి చేసేసాము, వైఎస్ఆర్సీపీ పార్టీ పోలవరాన్ని డ్యామేజ్ చేసింది, అందుకని లేట్ అవుతుందన్న. ఇప్పుడు మీరేం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎంత కేటాయించింది? అసలు ఇన్ని నిధులు ఇస్తామని చెప్పారా? ఎక్కడ చెప్పలేదు. అమరావతికి 5 సంవత్సరాల్లో, రాబోయే 5 సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు ఇస్తాం. ఇదిగో ఇప్పుడు ఈ సంవత్సరం 15,000 కోట్లు ఇచ్చాం, 5 సంవత్సరాలకి 75,000 కోట్లు ఇస్తామని ఎక్కడైనా ప్రకటించారా? అలా ప్రకటిస్తే సంబరాలు చేసుకునేవాళ్ళు ఆంధ్ర ప్రజలంతా. మరి పోలవరానికి ఈ సంవత్సరం ఇదిగో 5,000 కోట్లు ఇస్తాం, ఇదిగో 10,000 కోట్లు మేము శాంక్షన్ చేసాం, ఈ 10,000 కోట్లు లేదా 20,000 కోట్లు మేము ఇస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం, ఈ షెడ్యూల్ ఎక్కడైనా ప్రకటించారా? ప్రకటించలేదు. గ్రాంట్కి ఎక్కడ ఇస్తున్నట్టు చెప్పలేదు. ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై టు వైజాగ్, మళ్ళీ ఇంకేమన్నారు? ఈస్టర్న్ అన్నారు. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అని ఈస్టర్న్ ఇండియా అన్నారు. మనం అందరూ ఇప్పటి వరకు సౌత్ ఇండియా అనుకుంటున్నాం. సౌత్ ఇండియాలో భాగం ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం. అది మరి కరెక్ట్ అన్నారా? ఎందుకన్నారు? ఉద్దేశపూర్వకంగా అన్నారా? అందులో కలిపితే నిధులు ఏమైనా వస్తాయా? అవన్నీ వెనకబడినటువంటి రాష్ట్రాలు కాబట్టి ఆ కేటగిరీలో పెట్టి ఆంధ్రప్రదేశ్ నేను ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ఈస్టర్న్ ఇండియన్గా మార్చారా? పదం మార్చారా? పదంలో ఉన్నటువంటి అర్థము, బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అది నిర్మలా సీతారామన్ గారు ఇస్తే క్లారిటీతో మనకు తర్వాత అర్థమవుతుంది. ఒకవేళ అటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మనం నిజంగా వెల్కమ్ చెప్పాల్సిందే, చెప్తాం కూడా, సంతోషిద్దాం. మరి ఏమీ చేయలేదు కదా. ప్రత్యేక హోదాకు సంబంధించిన దానికి సరైనటువంటి నిధులు ప్రత్యేకమైనటువంటి ఎక్కడ నిధులు కేటాయించలేదు. మరి ఎలా సంబరాలు చేస్తున్నాం? అప్పు ఇచ్చినా సంబరాలు చేసుకుందామా? గ్రాంట్ ఇస్తే సంబరాలు చేసుకుందామా? ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే ఓట్ల రాజకీయం కోసము కేంద్రము, రాష్ట్రాలు బడ్జెట్లు కేటాయించకుండా దేశ భవిష్యత్తు కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసము, ప్రజల జీవన ప్రమాణము పెరగడానికి కావలసినటువంటి విధంగా బడ్జెట్లను తయారు చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తే
భారతదేశము రాబోయే రోజులలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ, మన తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఉచిత హామీలు ఇచ్చేయటం వల్ల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైన హంగులు ఆర్భాటాల కోసము విచ్చలవిడిగా కంట్రోల్ లేకుండా ఖర్చు పెట్టడం వల్ల, దుబారా ఖర్చు చేయటం వల్ల రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అవుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసి దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉన్నట్లయితే బడ్జెట్ ఏ రాష్ట్రమైనా సరే తన బడ్జెట్లో ఇంతకు మించి సంక్షేమ ఫలాలను ప్రజలకు ఇవ్వడానికి లేదు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము ఇన్ని నిధులు కేటాయించాలని ఒక సిస్టమ్ కనుక డెవలప్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినట్లయితే బాగుంటుందని ఆశిద్దాం. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఓట్ల కోసం కాకుండా దేశం కోసం, రాష్ట్రం కోసం బడ్జెట్లు కేటాయిస్తాయని, ఆ విధంగానే ఖర్చు పెడతాయని, ప్రభుత్వాల పాలన ఆ విధంగా ఉంటుందని ఆశిద్దాం. మరిన్ని విశ్లేషణతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.